Hi everyone. Now we are going to discuss 10th model from the topic percentages which is based on population. సో ఈ మోడల్కి సంబంధించి ఇచ్చే క్వశ్చన్స్లో పాపులేషన్ ప్రతి ఇయర్ ఇంత పర్సంటేజ్ పెరుగుతుందని ఇంత పర్సంటేజ్ తగ్గుతుందని ఇలా ఉంటాయి క్వశ్చన్స్. దానికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనం దానిని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ ఇఫ్ దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్, పాపులేషన్ గ్రోత్ ఆఫ్ ఎ సిటీ, ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఇంక్రీజెస్ ఎవ్రీ ఇయర్ బై 10%. ప్రతి ఇయర్ దాని పాపులేషన్ 10% చొప్పున పెరుగుతుంటే అండ్ ద పాపులేషన్ ఇన్ 2022 ఈజ్ 12 lakh. ఒక పర్టికులర్ ఇయర్లో 2022లో పాపులేషన్ 12 lakh అయితే వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఇన్ 2024? మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ప్రతి ఇయర్ పర్సంటేజ్ ఎంత పెరుగుతోంది అనే దాని గురించి మాట్లాడాడు. 10% చొప్పున పెరుగుతుంది. 2022లో ఒక పర్టికులర్ ఇయర్లో మనకి పాపులేషన్ ఎంతో చెప్పాడు, 12 lakhs అని ఒక నెంబర్ ఇచ్చాడు. 2024లో సిటీ పాపులేషన్ ఎంత అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం దీన్ని అంటే, ఇప్పుడు 2022లో 10% పెరిగి, అంటే 2022 నుంచి 2023కి మొదటిసారి 10% పెరిగి మళ్ళీ 10% పెరిగితే మనకి ఏమనిపిస్తుంది, మొత్తం మీద 20% పెరిగింది అనిపిస్తుంది. కానీ జరిగేది అది కాదు కదా. 22లో అక్కడి నుంచి 10% పెరిగితే ఆ పెరిగిన మొత్తం పాపులేషన్ దీని మీద 10% పెరగాలి. సో ఇప్పుడు దీనిని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఈ క్వశ్చన్ని రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ 2 years గురించే మాట్లాడుతున్నాడు కాబట్టి మొదట 10% పెరిగింది. మీకు గుర్తుండుంటే మనం పాత వీడియోల్లో, పాత లెసన్స్లో మనం డిస్కస్ చేసినప్పుడు 2 సార్లు పర్సంటేజ్ షిఫ్ట్ గురించి మాట్లాడుకున్నాం. అంటే 2 సార్లు పర్సంటేజ్ పెరిగితే లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్, బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. శాలరీ ఆఫ్ ఎ పర్సన్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 10% ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. సో అది సాల్వ్ చేసినట్టు దీన్ని సాల్వ్ చేస్తే 2 years ఉన్నప్పుడు ఆ మెథడ్ అప్లికబుల్. 2 కన్నా ఎక్కువ ఇయర్స్ ఉంటే, 2 కన్నా ఎక్కువ టైమ్స్ ఉంటే అది అప్లికబుల్ కాదు. సో రెండే ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. X% ఇంక్రీజ్ అండ్ దెన్ Y% ఇంక్రీజ్ ఇలా కనుక ఉంటే X ప్లస్ Y ప్లస్ XY బై 100 ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి పర్సంటేజెస్లో ఎంత పర్సంటేజ్ పెరిగిందో తెలుస్తుంది. ఇది నేర్చుకోవడం అవసరం. ఇది ఎక్కడ అప్లికబులో మనం దీన్ని అప్లై చేయగలిగి ఉండాలి. అండ్ దెన్ ఇప్పుడు యూనివర్సల్ మెథడ్ ఒకటి డిస్కస్ చేద్దాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గివెన్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ ఉన్నా సరే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అప్లికబుల్. సో ఫస్ట్ ఇలా సాల్వ్ చేసి చూద్దాం. X అంత 10% పెరిగింది, తర్వాత 10% పెరిగింది అండ్ దెన్ 10 into 10 by 100. సో విచ్ ఈజ్ 21%. సో మొత్తం మీద పాపులేషన్ పెరిగింది 21%. ఇనీషియల్గా పాపులేషన్ ఎంత అనుకోవాలి మనం? 100% అనుకోవాలి. 100% 12 lakhs అయితే 100% 12 lakhs అయితే మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, 2024లో ఎంత ఉంది అంటే 121% ఎంత? ఇది ఎక్కడి నుంచి వచ్చింది 121 అంటే, ముందు మనం 21% ఇంక్రీజ్ అయిందనే విషయం మనకు అర్థమైంది కాబట్టి, ఇనీషియల్ పాపులేషన్ 100 కాబట్టి 100 మీద 21 పెరిగింది. 100 మీద 21 పెరిగితే కొత్త వాల్యూ 121. సో 100% 12 lakh అయితే 121% ఎంత? సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్. లేదా నేను 21% ఎంతో క్యాలిక్యులేట్ చేసి దీనిని ఈ 100%కి యాడ్ చేస్తాను. సో క్యాలిక్యులేషన్ మనకి ఏది ఈజీ అయితే మనం దాని ప్రకారం సాల్వ్ చేసుకోవచ్చు. నవ్ లెట్ us డిస్కస్ ద సెకండ్ మెథడ్. ఇదే క్వశ్చన్ని ఇంకొకలాగా సాల్వ్ చేద్దాం. దిస్ ఈజ్ యూనివర్సలీ అప్లికబుల్. మనకి ఇనీషియల్గా పర్సంటేజ్ తెలియదు అనుకోండి, 100%, 100 into అని స్టార్ట్ చేస్తాం. ఇనీషియల్గా మనకి వాల్యూ తెలుసు అనుకోండి, సో 12 lakhs అనే వాల్యూ ఇప్పుడు ఇచ్చాడు కాబట్టి 12 lakhs ఇలా స్టార్ట్ చేస్తాం. ఇనీషియల్గా మనకి పర్సంటేజెస్లో తెలిస్తే 100% అని కన్సిడర్ చేస్తాం. ఇనీషియల్గా మనకి వాల్యూ వాడిస్తే వాల్యూ ప్రకారం కన్సిడర్ చేస్తాం. ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 12 lakhs ఉంది, ప్రతి ఇయర్ 10% చొప్పున పెరుగుతుంది. సో 10% దేని మీద పెరగాలి? 100 మీద కదా. సో 100 + 10 110 by 100. 10% పెరిగితే ఎంత పర్సంటేజ్ అవుతుంది? 110% అవుతుంది. 110%. ద లాజిక్ ఈజ్ సింపుల్. 100 మీద 10% పెరిగింది, కొత్తగా వచ్చిన వాల్యూ మీద దీనికి 110%. 110% ఆఫ్ దిస్ వాల్యూ మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఆఫ్ అని క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చిన ప్రతిసారి ఇంటూ పర్సంటేజ్ బై 100. సో 10% పెరిగింది, ఎక్కువ ఉంది దేని మీద? ముందు అప్పటి వరకు ఉన్న వాల్యూ మీద 10%. సో
ఇప్పుడు మనం దీనిని 100%ని క్యాలిక్యులేట్ చేయాలి, కన్సిడర్ చేయాలి. దాని మీద 10% అంటే ఇంటూ 110/100. ఇది బేస్ లాజిక్. సో సింపుల్గా మనం ఏం చేస్తాం, 100 ఇంటూ 10% పెరిగింది కాబట్టి 110/100, మళ్ళీ 10% పెరిగింది కాబట్టి 110/100. క్లియర్? సో ఇది ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే, సో లెట్ us try to calculate this. 2 zeros and 2 zeros gets cancelled. సో 121. ఇందాక మనం చేసిన మెథడ్లో 21% పెరిగింది అనే విషయం అర్థమైంది. ఇక్కడ పెరిగాక ఆ వాల్యూ ఎంత అయ్యింది అనే పర్సంటేజ్ మనకి డైరెక్ట్గా తెలుస్తుంది. సో 121%. అలాగే పర్సంటేజ్ ప్రకారం 121, కానీ నాకు ఇక్కడ వాల్యూ ఇచ్చాడు కాబట్టి నేను 12 lakhs అని కన్సిడర్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. లెట్ us try to calculate this. 12 lakhs ఇంటూ ఫస్ట్ ఎంత పెరిగింది, 110%. 10% పెరిగింది, సో ఇట్స్ 110/100. మళ్ళీ 10% పెరిగింది, సో అగైన్ 110/100. సో ఇప్పుడు మనం దీనిని క్యాలిక్యులేట్ చేస్తే 4 zeros and 4 zeros gets cancelled. సో 120 ఇంటూ 110 into 110, that's 12100. లెట్స్ అండర్స్టాండ్ దిస్. దీన్ని ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం. 12100ని 12100 అండి, మీరు క్యాలిక్యులేట్ చేయగలిగితే క్యాలిక్యులేట్ చేయండి, లేదు అంటే ఇంటూ ఇలా రాసుకోవచ్చు కదా, 12,000 plus 100. 12,000 plus 100 gives you 12100. సో 120, 12 times 144. ఎన్ని జీరోస్ రాయాలి, 4 zeros, ప్లస్ 120 into 100, so 12000. So sum of these two gives you 1452000, and it's option A. సో అలా అయినా మనం సాల్వ్ చేయొచ్చు, ఇలాగైనా సాల్వ్ చేయొచ్చు. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ 10% పెరిగి తర్వాత ఇయర్ 20% పెరిగింది అన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం మనం, 12 lakhs ఇంటూ ఫస్ట్ ఇయర్ 10% పెరిగింది, సెకండ్ ఇయర్కి 20% పెరిగింది. సో రెండు డిఫరెంట్ నెంబర్స్, ఫస్ట్ 10 తర్వాత 20 రెండు సార్లు పెరిగింది. సో 12 lakh ఇంటూ 110/100 మల్టిప్లైడ్ బై 120/100 ఇలా సాల్వ్ చేస్తాం. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫైనల్గా ఎంత మారిందనేది తెలుస్తుంది. లేదా ఒకసారి పెరిగి ఒకసారి తగ్గి మళ్ళీ పెరిగింది అనుకోండి, ఇనిషియల్ వాల్యూ ఇదే ఇచ్చాడు అనుకుందాం. సో 12 lakhs ఫస్ట్ 10% పెరిగింది కాబట్టి 110/100 అని రాసుకుంటాం. తర్వాత 10% తగ్గింది కాబట్టి 100లోంచి 10 తీసేసి 90/100 అని రాస్తాం. మళ్ళీ 10% పెరిగింది కాబట్టి 100కి 10 కలిపి 110/100 అని రాస్తాం. ఇలా ఎన్ని ఇస్తే అన్నీ మనం రాసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. లెట్ us look at the next question of, observe this question once. The population growth of Visakhapatnam increases every year by 10%. సో ప్రతి ఇయర్ పాపులేషన్ 10% చొప్పున పెరుగుతుంటే 2024లో మనకి పాపులేషన్ 9,68,000 అని ఇచ్చాడు. దెన్ వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ విశాఖపట్నం ఇన్ 2022? సో 2024లో మనకి ఇచ్చిన పాపులేషన్ 9,68,000. నేను 2022లో పాపులేషన్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రతి ఇయర్ 10% పెరుగుతుంది కాబట్టి 9,68,000 నుంచి 10% తగ్గించుకుంటూ వెళ్తే ఆన్సర్ వస్తుందా? రాదు. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో మనం ఒక విషయం డిస్కస్ చేసాం. 100 నుంచి 120 అయ్యింది అనుకోండి ఒక నెంబర్, 20% పెరిగితే అక్కడి నుంచి మళ్ళీ 20% తగ్గితే పాత వాల్యూ రాదు కదా. మీకు గుర్తుండుంటే ఫ్రాక్షన్స్లో మనం ఇది మాట్లాడుకున్నాం. 1/5 పెరిగితే 1/6 తగ్గాలి. సో పెరిగే పర్సంటేజ్ తగ్గే పర్సంటేజ్ సేమ్ అవ్వదు. కాబట్టి 10% పెరిగింది అన్నప్పుడు మళ్ళీ దాన్ని నేను ప్రీవియస్ వాల్యూకి తీసుకొద్దామనే ఉద్దేశంతో 10% తగ్గిస్తామంటే కుదరదు. కాబట్టి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దీన్ని మనం 2 ఇయర్స్ గురించి మాట్లాడుతున్నాడు, 2024, 2022. 2022లో ఇనీషియల్ వాల్యూని మనం 100% అనుకుందాం, ఎందుకంటే మనకు అక్కడ వాల్యూ తెలియదు కాబట్టి 100% అనుకుందాం. సో 2022లో పాపులేషన్ 100% అయితే ప్రతి ఇయర్ 10% చొప్పున పెరుగుతుంది కాబట్టి 2023కి ఆ పాపులేషన్ 100 మీద 10 పెరగాలి, 110/100. తర్వాత నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ 10% పెరిగింది కాబట్టి మళ్ళీ ఇంటూ 110/100. ఇది జరిగాక కొత్తగా వచ్చిన వాల్యూ ఎంత?
968 zeros. Now we need to calculate this to find the value of 100%. So దీనిని బట్టి 100% మనం find out చేయాలి. Let's see how. Let us try to simplify this. So 11 into 11, 121. So 121% 968,000 అయితే అంటే పాపులేషన్ పెరిగాక వాడు ఏ ఆర్డర్లో అయితే ఇచ్చాడో, ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడో దానిని బట్టి పాపులేషన్స్ పెరిగాక 968,000 అయితే 100% ఎంత అంటే ఇనీషియల్ పర్సంటేజ్ ఎంత, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో 121 968 అయితే 121 968 అయితే 121 into 8, 12 8s 96, 1 8s 8. సో 121 into 8 968,000. కాబట్టి దీనిని కూడా మనం 8,000తో మల్టిప్లై చేయాలి. సో దట్ మై ఆన్సర్ విల్ బి 5 zeros after 8, it's 8 lakhs. So this is how we solve these questions. Now let us look at another question. Price of a car. So model పరంగా అది ఇది ఒకటే కాబట్టి ప్రైస్ ఆఫ్ ఎ కార్ డిక్రీజెస్ ఎవ్రీ ఇయర్ బై 10%. ఒక కార్ ప్రైస్ ప్రతి ఇయర్ 10% చొప్పున తగ్గుతూ ఉంటే 2022లో దాని ప్రైస్ 12 lakhs అయితే 2024లో దాని ప్రైస్ ఎంత అవుతుంది? సో కార్ ప్రైస్ అంతా ఇనీషియల్గా 12 lakhs. 12 lakhsగా ఉన్న కార్ ప్రైస్ ప్రతి ఇయర్ 10% చొప్పున తగ్గుతుంటే సో 90/100 మల్టిప్లైడ్ బై 90/100. సో ప్రతిసారి ఇదే జరుగుతుంది కాబట్టి మనం పాపులేషన్ అని ఇచ్చినప్పుడు క్వశ్చన్లో ఎలా అయితే సాల్వ్ చేసామో బేస్ లాజిక్ ప్రకారం రెండు క్వశ్చన్స్ ఒకటే. అక్కడ పాపులేషన్ అనే పదం ఉంది, ఇక్కడ కార్ ప్రైస్ అని ఉంది. లాజిక్ పరంగా రెండు ఒకటే కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మనం ఇలాగే సాల్వ్ చేస్తాం. సో 12 lakhs into 90/100 multiplied by 90/100. So let us try to calculate this value of 2 zeros and 2 zeros. We have 4 zeros here. So 120 into 8100. So this is what we need to calculate now. So 120 into 8100. ఇప్పుడు మనం ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి ఐ విల్ స్ప్లిట్ ఇట్ యాజ్ 120 into 8000 plus 120 into 100, which will make a calculation really very easy. So 120 into 8 is 12 8s 96, and then we have 4 zeros here plus 12, and then we have 3 zeros here. So my answer will be 96,000 plus 12,000, 9,72,000. Let us look at the next question of, so 9,60,000 plus 12,000 is 9,72,000. This is your question of population of a city increases every year by 20%. ప్రతి ఇయర్ ఒక సిటీ పాపులేషన్ 20% చొప్పున పెరుగుతుంటే ఫ్రమ్ 2010 to 2012 ద పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 44,000. సో 2010 నుంచి 2012కి 44,000 పెరిగింది పాపులేషన్. అయితే వాట్ ఈస్ ద పాపులేషన్ ఇన్ 2010? 2010లో పాపులేషన్ ఎంత? సో 2010 నుంచి స్టార్ట్ చేస్తే దాని ఇనీషియల్ వాల్యూగా మనం కన్సిడర్ చేస్తాం 100% అని. సో 2010లో బేస్ వాల్యూ, అక్కడి నుంచి ప్రతి ఇయర్ 20% పెరుగుతూ వెళ్ళింది. సో 2010 నుంచి 20% పెరిగి 2010 నుంచి 20% పెరిగి 2011కి వచ్చింది. 2011 నుంచి 2012కి మళ్ళీ 20% పెరిగింది పాపులేషన్. అయితే మొత్తం మీద పాపులేషన్ ఎంత పెరిగింది? 44,000 పెరిగింది. ఈ పెరిగిన వాల్యూ మనకి పర్సంటేజెస్లో తెలిస్తే మనం సాల్వ్ చేయగలుగుతాం. సో 2010లో ఉన్న ఇనీషియల్ వాల్యూని మనం 100% అనుకుంటాం, అది బేస్ వాల్యూ. సో మన క్యాలిక్యులేషన్ మొత్తం ఈ 100% మీదే జరగాలి. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో 100 ఇంటూ ఫస్ట్ 20% పెరిగింది కాబట్టి 120/100. 20% పెరగడం అంటే 100 కన్నా 20 ఎక్కువ అని అర్థం. అండ్ దెన్ మల్టిప్లైడ్ బై 120/100. సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దిస్, 2 zeros and 2 zeros gets cancelled, 2 zeros and 2 zeros. So now we are left with 144. 12 times 12, 144. ఇదేంటి? 2012లో పర్సంటేజెస్ ప్రకారం దీని వాల్యూ. ఇనీషియల్గా 100% ఉన్న వాల్యూ 2012లో 144% అయ్యింది అంటే ఎంత పర్సంటేజ్ పెరిగినట్టు?
44% పెరిగింది. 100 కన్నా 144 ఎంత ఎక్కువ? 44 ఎక్కువ. సో 44% పెరిగింది. ఈ 44% దేనికి ఈక్వల్? 44,000కి ఈక్వల్. సో పెరిగిన పాపులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ 44%, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ దట్స్ గివెన్ యాజ్ 44,000. ఇలా జరిగినప్పుడు మనకి కావాల్సింది 2010లో పాపులేషన్. 2010లో పాపులేషన్ ఎంత? 100%. సో 44% 44,000 అయితే 100% ఎంత? 44 into 1000 is 44,000. 100 into 1000 gives your answer and it's 1 lakh. Now let us look at another question. Read this question once. ఈ క్వశ్చన్లో 2020లో డ్యూ టు ఎ పాండమిక్ పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ డిక్రీజ్డ్ బై 20% ఫర్ ఎవ్రీ 3 months. ప్రతి 3 monthsకి 20% చొప్పున పాపులేషన్ డిక్రీజ్ అవుతూ వచ్చింది అంటున్నాడు. దిస్ ప్యాటర్న్ ఈజ్ అబ్జర్వ్డ్ త్రూ అవుట్ ద ఇయర్. సంవత్సరం మొత్తం ఇలాగే జరిగింది అంటున్నాడు. అండ్ దెన్ ద డిఫరెన్స్ ఇన్ ద పాపులేషన్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ March 1st to September 1st. సో March 1st నుంచి September 1st అంటే ఎన్ని మంత్స్? 6 months. ఈ 6 monthsలో జరిగింది ఏంటి? మొత్తం పాపులేషన్ 18,000 తగ్గింది. సో 6 monthsలో పాపులేషన్ 18,000 తగ్గితే వాట్ ఈస్ ద పాపులేషన్ బై March 1st? సో March 1stకి పాపులేషన్ ఎంత? ప్రతి ఇయర్ పాపులేషన్ ఎంత పర్సెంటేజ్ తగ్గింది? 20% చొప్పున తగ్గింది. సో క్యాలిక్యులేట్ చేద్దాం. లెట్ us క్యాలిక్యులేట్ దిస్. సో ఇనీషియల్గా వాల్యూ 100 ఉంటే ఫస్ట్ 20% తగ్గితే దట్ బికమ్స్ 80/100. అండ్ దెన్ మళ్ళీ 20% తగ్గితే ఇంకొక 3 monthsకి ఇంకొక 20% తగ్గింది కాబట్టి మళ్ళీ 80/100. నవ్ లెట్ us try to calculate this value. సో 2 zeros and 2 zeros. దిస్ ఈజ్ 64%. అయితే పాపులేషన్ తగ్గింది ఎంత? 18,000. ఈ 64% అనేది ఫైనల్ పర్సంటేజ్. ఇనీషియల్గా ఉన్నదంతా 100%. అది 64 అయ్యింది అంటే ఎంత పర్సంటేజ్ తగ్గినట్టు? 36% తగ్గింది. ఈ 36% 18,000 అయినప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ 100% ఎంత? ఇనీషియల్గా పాపులేషన్ ఎంత ఉండేది? March 1stలో పాపులేషన్ ఎంత ఉండేది? 36% 18,000 అయితే 36 into 5 is 180. So 36 into 500 is 18,000. So 100 into 500 gives your answer and it's 50,000. సో పాపులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మనం ఈ రకంగా సాల్వ్ చేస్తాం. అండ్ విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ ద సెషన్ ఆఫ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే యూ గైస్ కెన్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.